Hello Andirki, welcome to Tara IAS Think IAS Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 26th December 2025. So let's start the session without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం General Studies Foundation 2027 కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అ పెయిడ్ ఇనిషియేటివ్ అండి. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్ అ 2 years కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది అబ్సల్యూట్ బిగినర్స్. రైట్, ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో దెర్ విల్ బీ అ జీరో మిస్ గైడెన్స్. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బీ డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది. రైట్, సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation, చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIAS.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే December నుంచి Jan 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది IR, రైట్. సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course అనమాట ఇది. And this is a world static mapping course. Okay, world mapping ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా UPSC ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. Okay, so let's start the video without any further delay. So let us look at the first article, a year of dissipating promises for India's foreign policy అని చెప్పేసి సుహాసిని హైదర్ గారు ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ ఇన్ వెరీ మచ్ క్లియర్లీ అండ్ ఇన్ అ వెరీ మచ్ డీటెయిల్డ్ వే సో దట్ యుల్ అండర్స్టాండ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో 2024 ఎలక్షన్స్ తర్వాత దెర్ వాజ్ అన్ ఎక్స్పెక్టేషన్ దాట్ ఇండియా అనేది ఒక యాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ డిప్లొమసీతో 2025లో ముందుకు వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, రైట్? అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు రీస్టార్ట్ ద ఫారెన్ విజిట్స్ అండ్ మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ హోప్డ్ ఫర్ అ రీసెట్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ రిలేషన్షిప్స్. అంటే ట్రంప్ యొక్క సెకండ్ టర్మ్లో మనం ఏమనుకున్నాము అంటే ఇండియా అండ్ యుఎస్ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెట్ అవుతాయని అనుకున్నాం. అండ్ ఆల్సో వి థాట్ దట్ మేజర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, వీటన్నిటితో మనము ఈ దేశాలన్నిటితో మేజర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేస్తాం, కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2025 స్టార్టింగ్ నుంచి. అండ్ ఆల్సో చైనా నుంచి, ఓకే, చైనా సైడ్ నుంచి మనం చూసుకుంటే సో బేసికలీ దెర్ వర్ సమ్ సైన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ టెన్షన్ అనేది బోత్ ద కంట్రీస్ మధ్యలో ఉంది. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఫ్రమ్ మెనీ ఇయర్స్ కాబట్టి సో వి థాట్ వీ నీడ్ టు నార్మలైజ్ ద రిలేషన్ విత్ చైనా. అది కూడా మనం ఎక్స్పెక్టేషన్లో పెట్టుకున్నాం. అండ్ ఆల్సో రష్యాతో మనం చూసుకున్నప్పుడు ఎనర్జీ ట్రైస్ అనేవి దే వర్ వెరీ మచ్ స్ట్రాంగ్ 2025 స్టార్టింగ్లోనే. సో బట్ ఇండియా అనేది ఒక మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్గా మారాలనుకుంది అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఆల్సో. అండ్ సౌత్ ఏషియాకి సంబంధించి మన గోల్స్ ఏముండే అని అంటే ఇండియా హ్యాస్ ట్రైడ్ టు రిపేర్ ద రిలేషన్స్ ఎస్పెషలీ విత్ ద నేబర్స్ లైక్ బంగ్లాదేశ్, విత్ ద నేబర్స్ లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఎస్పెషలీ తాలిబాన్, నేపాల్ అండ్ శ్రీలంక. And also, India projected the confidence in its counter-terrorism posture after the Balakot and Kashmir reorganization. ఓవరాల్ మూడ్ మీరు చూసుకున్నట్టయితే సో ఆఫ్టర్ 2025 మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అన్ని స్పియర్స్లోనూ కొంచెం ముందుకు వెళ్ళడం జరిగిందనమాట మనము ఓవరాల్గా. సో ద మూడ్ వాజ్ ఆప్టిమిస్టిక్ అండ్ అ కైండ్ ఆఫ్ స్టెబిలిటీని మనం చూసాము. అండ్ ఆల్సో ఒక డిప్లొమాటిక్ మొమెంటమ్ని మనము 2025లో చూసామన్నమాట. సో బై ది ఎండ్ ఆఫ్ 2025 ఈ రోజుకి మనం చూసుకుంటే మోస్ట్ హోప్స్ కొలాప్స్డ్. ఎందుకోనంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద గెయిన్స్ దట్ వీ నీడ్ టు గెట్, ఇండియా అనేది ఇట్ హ్యాస్ ఫేస్డ్ మోర్ సివియర్ అండ్ సీరియస్ స్ట్రెస్సెస్. మెయిన్లీ 4 యాంగిల్స్లో మనము సీరియస్ స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నాం అనమాట బై ది ఎండ్ ఆఫ్ 2025. సో ఒకటి వచ్చేసి ఎకనామిక్ స్ట్రెస్ ఆర్ ఎకనామిక్ సెక్యూరిటీ ఇష్యూస్, రెండవది వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్, మూడవది గ్లోబల్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ, రైట్? నాలుగవది ఏంటంటే రీజనల్ సెక్యూరిటీ. సో ఇలా ఈ పర్టికులర్ సెక్టార్స్లో ఆర్ ఈ పర్టికులర్ స్పియర్స్లో ఇండియా బై ది ఎండ్ ఆఫ్ 2025 ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. సో ఒకటి తర్వాత ఒకటి లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఎలాంటి ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తున్నాం అనేది. So according to author, the first important problem that India is facing is economic security problem. Economic security problems ni face చేస్తున్నాం, right? So India and US relationships ఏవైతే ఉన్నాయో they have worsened very very badly. మనం చూసాం
2025లో it became the worst year for the US and India ties. Okay, Trump administration almost it has imposed 25% tariffs on Indian exports and 25% additional tariff ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్లీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అయిన అప్పరల్ కానివ్వండి, జెమ్స్ సెక్టార్ కానివ్వండి, జ్యువెలరీ, సీ ఫుడ్ వీటి మీద 25% టారిఫ్ వేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో జిఎస్పి లాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ట్రేడ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ట్రంప్ యొక్క ఫస్ట్ టైంలోనే దాన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎక్స్ట్రాగా టారిఫ్స్ని కూడా విధిస్తున్నారు. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ 25% అడిషనల్ పెనాలిటీ ఛార్జెస్. ఓకే, సో దిస్ ఇస్ లింక్డ్ టు మనం రష్యాతో క్లోజ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నాము అండ్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామని పనిష్మెంట్లో భాగంగా 25%ని అడిషనల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇంపోజ్ చేయడం జరిగింది అనమాట. సో హెవీ అండ్ హెఫ్టీ టారిఫ్స్ ఇండియా ఫేస్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు మెయిన్లీ ద లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. దీనివల్ల ఏమైంది, ప్రొడక్షన్ కాస్ట్లు పెరుగుతున్నాయి అండ్ ఆల్సో ఫ్యాక్టరీ జాబ్స్ అనేవి దే హ్యావ్ బీన్ హర్టెడ్ అండ్ ఆల్సో మెనీ వర్కర్స్ గాట్ హర్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ చేంజ్. అండ్ ఆల్సో ఇదే కాకుండా మనం చూసుకుంటే యుఎస్ ఆల్సో హ్యాస్ కమ్ అప్ విత్ H1B వీసా ఇష్యూస్. ఓకే, దీంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ని తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల రెమిటాన్సెస్ అనేవి కూడా తగ్గాయి మనకి. సో దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఇష్యూస్, రైట్? అండ్ ఆల్సో ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ అనేవి కూడా సో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అనమాట ఈ పర్టికులర్ మూవ్తో. అండ్ ఆల్సో ట్రేడ్ అగ్రిమెంట్స్, సో ఇది యుఎస్ యాంగిల్ అయితే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ అదర్ యాంగిల్స్ లైక్ వేరే కంట్రీస్ గురించి మీరు చూసుకున్నట్టయితే ఇండియా హ్యాస్ సైన్డ్ FTAs విత్ UK, ఒమాన్ అండ్ రీసెంట్లీ మనం న్యూజిలాండ్తో కూడా సైన్ చేసుకున్నాం కదా, వీ హ్యావ్ సీన్ దట్, రైట్? సో బట్ బిగ్గర్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ మనం యుఎస్ఏతో యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్స్ని సైన్ చేసుకున్నాం, బట్ దే డిడ్ నాట్ మెటీరియలైజ్ అనమాట. సో దానివల్ల కూడా మనకు పెద్దగా ఎకనామిక్ సెక్యూరిటీ అనేది కలగలేదు. సో దట్ వాజ్ ఎ ప్రాబ్లమ్ అగైన్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ బై ది ఎండ్ ఆఫ్ 2025. ఓకే, సో అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ది ఆథర్ హ్యాస్ మెన్షన్డ్ ఇస్ అబౌట్ ఎనర్జీ సెక్యూరిటీలో ఎలాంటి ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నాం. సో ఎనర్జీ సెక్యూరిటీలో మనం చూసుకున్నట్టయితే ఇండియా హ్యాడ్ రెసిస్టెడ్ వెస్టర్న్ ప్రెషర్ ఎస్పెషలీ వైల్ మనము రష్యన్ ఆయిల్ని పర్చేస్ చేసుకుంటున్నాం కదా లాస్ట్ 3 years నుంచి, బికాజ్ రష్యా ఇస్ గివింగ్ ది ఆయిల్ ఫర్ అస్ ఎట్ లెసర్ అమౌంట్ ఆర్ లెసర్ రేట్. దానివల్ల మనము ఎంతో సేవ్ చేసుకోగలుగుతున్నాం మనీని. సో దానివల్ల మనము ఎక్కువగా రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాం. బట్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. ఇండియా అండ్ రష్యా యొక్క రిలేషన్ దగ్గర అవ్వడం అనేది వాళ్ళకి నచ్చదు. లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, మీకు గుర్తుంటే. సో 2025లో న్యూ యుఎస్ శాంక్షన్స్ అనేవి they have forced India to reconsider this particular relation with Russia. Okay, so but ఒక అన్సర్టెనిటీ అనేది అందరి దృష్టిలో ఉంది దట్ వెదర్ ఇండియా అనేది రష్యన్ ఆయిల్ని స్టాప్ చేస్తుందా లేదా రెడ్యూస్ చేస్తుందా, యాజ్ ఇట్ ఎర్లియర్ డిడ్ విత్ ఇరానియన్ ఆయిల్ అండ్ వెనిజుయల్ ఆయిల్, రైట్? ప్రీవియస్గా ఇరానియన్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ శాంక్షన్స్ ఎక్సెట్రా మనం ఫేస్ చేయడం జరిగింది, రైట్? సో ఇవన్నీ మనము రీకన్సిడర్ చేస్తామా, ఎలా రీకన్సిడర్ చేస్తాము, రష్యాతో మన రిలేషన్స్ ఏమైనా కొలాప్స్ అయిపోతాయి అని ఒక దృక్పథం కూడా చాలామంది దృష్టిలో రావడం జరిగిందనమాట. ఓకే, అండ్ రీసెంట్గా జరిగిన ఇండియా అండ్ రష్యా సమ్మిట్ కూడా ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ లాట్ ఆఫ్ హైప్, బట్ there were no major changes especially in the defense sector and energy sector. So again energy securityలో మనము somewhere వెనకబడుతున్నామని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు చైనా, సో మనము చైనాతో కొంచెం క్లోజ్ రిలేషన్స్ని మెయింటైన్ చేసాం 2025లో. మీరు చూసుకుంటే అట్లీస్ట్ అదర్ హాఫ్ ఆఫ్ 25లో. సో మెయిన్లీ మోదీ, జీ జిన్పింగ్ అండ్ పుటిన్ గారు దే హ్యావ్ హోల్డెడ్ దర్ హ్యాండ్స్ ఎట్ SCO. అదొక సెన్సేషనలిజంని క్రియేట్ చేసింది, వి నో, రైట్? సో మోదీ పుటిన్ హ్యాస్ అ బియర్ హగ్, రైట్? అండ్ ప్రాక్టికల్ అవుట్కమ్స్ మాత్రం ఈ పర్టికులర్ ఈవెంట్లో సింబాలిక్గా చాలా గ్రేట్గా చాలా స్ట్రాంగ్ ఒక ఇన్పుట్ని వేరే కంట్రీస్కి పంపించినప్పటికీ ఇది జస్ట్ ఒక సింబాలిక్ ప్రెజెంటేషన్ లాగా మిగిలిపోయింది. సో సాలిడ్ అవుట్కమ్స్ అనేవి బయటికి రాలేదు, ప్రాక్టికల్ అవుట్కమ్స్ అనేవి బయటికి రాలేదు, ప్రాపర్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ని తీసుకురాలేదు LAC మీద. అండ్ ఆల్సో చైనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్లో కూడా ఎలాంటి మార్పులు రాలేవు డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ రిలేషన్ ఇన్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇన్ SCO. ఓకే,
అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక ఇండియన్ ప్యాసింజర్ చైనా నుంచి చైనా నుంచి జపాన్కి వెళ్ళేది ఉంది. బట్ తనని ఆపేసి దే హ్యావ్ టోల్డ్ దట్ చైనీస్ అథారిటీస్ హ్యావ్ టోల్డ్ హర్ దట్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చూడడం జరిగింది ప్రీవియస్గా. సో అలాంటి ఇష్యూస్ని కూడా మనం చూసాం. సో దట్ హ్యాస్ రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ చైనాస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండియా సావరెనిటీ. సో ఇలా చైనాకి సంబంధించి కూడా సింబాలిక్గా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చినప్పటికీ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఎల్ఏసీ దగ్గర అండ్ మిగతా ఇష్యూస్ మనం ముందు ఇయర్స్లో చూసినప్పటికీ కొంచెం ఇంప్రూవ్ అయినప్పటికీ సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెన్సిక్ ఇష్యూస్ దట్ ఆర్ రిమైనింగ్ టు బీ డిస్కస్డ్ అండ్ టు బీ సాల్వ్డ్ విత్ చైనా. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గ్లోబల్ లెవెల్లో కూడా స్ట్రాటజిక్ ఇన్స్టెబిలిటీని మనం చూసాం లాస్ట్ ఇయర్లో, 2025లో. సో దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ ద యుఎస్ గ్లోబల్ పోస్చర్. సో 2017లో సో యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ హ్యాస్ కాల్డ్ చైనా అండ్ రష్యా రివిజనిస్ట్ పవర్స్గా ట్రీట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ యుఎస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది ఇండియాని ఒక రైజింగ్ గ్లోబల్ పవర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది 2017లో. బట్ రీసెంట్గా ఈ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని రివైజ్ చేశారు యుఎస్ఏలో. 2025 యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో దే హ్యావ్ సాఫ్టెండ్ దేర్ స్టాండ్స్ ఆన్ చైనా అండ్ రష్యా యొక్క స్టాండ్స్ ఏదైతే ఉందో సో వాళ్ళతో ఉన్న రిలేషన్స్ని సాఫెన్ చేసుకోవడం జరిగిందనమాట. సౌత్ చైనా సీ మీద, తైవాన్ మీద పెద్దగా క్రిటిసైజ్ చేయలేదు. బట్ ఈ పర్టికులర్ ఎన్ఎస్ఎస్ డాక్యుమెంట్లో ఇండియాకి పెద్ద రోల్ అనేది చూపించలేదన్నమాట. ఇట్ ప్లేడ్ అ వెరీ లిమిటెడ్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో దట్ ఈస్ అగైన్ అ బిగ్గర్ కన్సర్న్ ఫర్ అస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ G2 ఫియర్. సో Trump's talk of US-China cooperation, that is G2, గ్లోబల్ G2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇట్ రైజెస్ ఫియర్స్ ఫర్ ఇండియా. ఎందుకు అని అంటే ఏషియాలో ఇండియాని సైడ్ లైన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యుఎస్ ఈస్ గెటింగ్ వెరీ క్లోజ్ విత్ చైనా సో ఇండియాని సైడ్ లైన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో G2 ఫియర్ అనేది మనకు ఉందన్నమాట. సో 2025లో వీ హ్యావ్ సీన్ దిస్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం చెప్పొచ్చు అని అంటే గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వీకనింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పీస్ ప్లాన్స్ లైక్ గాజా పీస్ ప్లాన్ కానివ్వండి, యుక్రెయిన్ పీస్ ప్లాన్ అవ్వండి. సో దీస్ అపియర్ టు బి అ వెరీ ఫేవర్ అగ్రెసర్స్. ఓకే, సో రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని టోటల్గా కొలాబ్ చేస్తున్న ఈ పర్టిక్యులర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగులేక. అండ్ ఆల్సో చైనా ఈజ్ ప్రమోటింగ్ సంథింగ్ కాల్డ్ as గ్లోబల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. బట్ ఇండియా ల్యాక్స్ అ క్లియర్ ఆర్టికులేటెడ్ విజన్ ఫర్ ద గ్లోబల్ ఆర్డర్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో చైనా అనేది ఆల్రెడీ దాని యొక్క విజన్ని, దాని యొక్క స్టేట్మెంట్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఇండియా ఇస్ నాట్ రిలీజింగ్ ఎనీ స్ట్రాటజీ ఫర్ ఇంప్రూవింగ్ ద గ్లోబల్ ఆర్డర్. ఫ్యూచర్ గ్లోబల్ ఆర్డర్ గురించి మనకంటూ ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా పోయిందనమాట. సో ఇలా గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని ఛాలెంజెస్ని మనం చూస్తున్నాం. నాట్ ఓన్లీ దిస్ బట్ రీజనల్ లెవెల్లో కూడా మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేయడం జరిగిందనమాట. సో ఒకటి వచ్చేసి ద బిగ్గెస్ట్ ఇష్యూ వాజ్ టెర్రరిజం అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇష్యూ. సో ఎస్పెషలీ ఏప్రిల్ నెలలో పెహల్గామ్ టెర్రర్ అటాక్ని ఫేస్ చేయడం జరిగింది. ఇట్ షోడ్ దట్ టెర్రరిజం అనేది ఇట్ హస్ బీన్ డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ నేబర్స్. ఓకే, సో అటాకర్స్ ఎవరైతే ఉన్నారో కాశ్మీర్కి డీప్గా పెనెట్రేట్ అయ్యి దాని తర్వాత ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇండియా హ్యాస్ రిటాలియేటెడ్ విత్ ఆపరేషన్ సింధూర్, వీ నో దిస్. ఓకే, సో దిస్ వాజ్ మిలిటరీలీ వెరీ వెరీ ఎఫెక్టివ్. బట్ కొన్ని డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూసాం ఈవెన్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. ఫ్యూ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఓపెన్లీ సపోర్టెడ్ ఇండియాస్ క్రాస్ బార్డర్ యాక్షన్. ఓకే, బట్ దెర్ వర్ సమ్ రూమర్స్ ఆల్సో అబౌట్ ఇండియాస్ జెట్ లూజెస్, రైట్? సో దీనివల్ల మన క్రెడిబిలిటీ అనేది మనం లూజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో పాకిస్తాన్కి ప్రాపర్ సపోర్ట్ అనేది అందింది, ఎస్పెషలీ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ చైనా, ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ తుర్కీ, ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ అజర్బైజాన్. వీళ్ళ నుంచి మంచి సపోర్ట్ పాకిస్తాన్కి దొరకడం జరిగిందనమాట. And also recent times lo Pakistan is getting very much close to the West Asian country, especially Saudi Arabia. So Pakistan has signed something called as Saudi-Pakistan Defense Pact, so which has shocked India again, right? And also escalation risks kuda perugutunnayi. So India yokka new normal doctrine edaithe untundo it has raised fears of rapid escalation or radicalization anedi mana neighbors lo chaala peragadam manam chustunnam annamata. Because Pakistan especially under the leadership of Asim Munir, so this is very very terrible for us, right?
సో ద క్వశ్చన్ విల్ ఆల్వేస్ రిమైన్ లైక్ ఇండియా అనేది ఒకవేళ నెక్స్ట్ మేజర్ అటాక్ వస్తే ఎలా రెస్పాండ్ అవుతుంది. ఇఫ్ పాకిస్తాన్కి ప్రాపర్ సపోర్ట్ వేరే కంట్రీస్ నుంచి అంటే ఇండియా ఎంతవరకు రెడీ ఉంది టు అటాక్ ఇట్ ఆర్ టు అటాక్ దెమ్ బ్యాక్ అనేది మనం చూసుకోవాలి. సో అండ్ ఆల్సో ఇది మనతో ఇష్యూవే కాదు, మన చుట్టుముట్టు ఉన్న కంట్రీస్లో కూడా ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ సివిలియన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఏ కంట్రీస్లో మనం ఇష్యూస్ని చూసాము. సో లెట్స్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ అనేది వచ్చింది. మొహమ్మద్ యూనస్ కేమ్ ఇన్ టు ద థ్రోన్ వితౌట్ ఎలక్షన్స్. వి నో దాట్. రెజీమ్ చేంజ్, ప్రొటెస్ట్లు జరిగాయి, ఫ్రెజైల్ గవర్నమెంట్ ఏర్పడింది. సో దానివల్ల దే వెంట్ వెరీ మచ్ క్లోజ్. సో మనం షేక్ హసీనా గవర్నమెంట్తో మనం చాలా క్లోజ్ కాబట్టి సో స్లోలీ మొహమ్మద్ యూనస్ గాట్ వెరీ మచ్ క్లోజ్ టు పాకిస్తాన్ అండ్ ఆల్సో ద చైనా. ఓకే, సో చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ యొక్క ట్రైలేటరల్ నెక్సెస్ అనేది చూసామన్నమాట, విచ్ ఇస్ వెరీ మచ్ డేంజరస్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా చూస్తున్నాం దట్ హౌ దే ఆర్ అటాకింగ్ ద హిందూ మైనారిటీ ఇన్ ద బంగ్లాదేశ్. సో ఇంటర్నల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఆ ఇంటర్నల్ చేంజెస్ వల్ల మన రిలేషన్ విత్ బంగ్లాదేశ్ అనేది హ్యాంపర్ అవుతూ వస్తుంది. అండ్ నౌ వీఆర్ సీయింగ్ సమ్ రిలీజియస్ ఇష్యూస్ అండ్ రిలీజియస్ కిల్లింగ్ ఆల్సో ఇన్ Bangladesh. So especially against the Hindus, that is a major concern for India again. Coming to Nepal, Nepallo Gen Z protestలను చూసాం and we have seen some political uncertainty over there, right? So that also has a problem with us, for us. Next important thing ఏంటి అని అంటే ఎలక్షన్స్ అనేవి in both the countries ఎర్లీ 2026లో జరగబోతున్నాయి. ఒకవేళ మనకి ఇండియాకి ఫేవరబుల్గా ఉన్న రెజీమ్స్ వస్తే ఇట్ విల్ బీ వెరీ మచ్ ఫేవరబుల్ టు అస్. ఓకే, బట్ అకార్డింగ్ టు లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ న్యూ గవర్నమెంట్స్ మే నాట్ బీ ఇండియా ఫ్రెండ్లీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. అండ్ కమింగ్ టు మయన్మార్లో ఎలక్షన్స్ వర్ హెల్డ్ అండర్ ద మిలిటరీ గుంటా టర్మ్స్. ఓకే, మిలిటరీ గుంటా టర్మ్స్లోనే ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశారు. ఓకే, but we have failed to improve our conditions with Aung San Suu Kyi, or we did not push any dialogue. So that is again a problem. మయన్మార్లో కూడా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్షన్స్ తీసుకొచ్చినప్పటికీ మన రిలేషన్స్ అనేవి ఇంకా నార్మలైజ్ అవ్వలేదు. సో ఇలా మనము మనతో ఉన్న ప్రతి కంట్రీ, మన చుట్టుముట్టు ఉన్న ప్రతి కంట్రీకి ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ఇండియా ఆల్సో. సో అగైన్ దాట్ వాజ్ అ ప్రాబ్లమ్ ఇన్ 2025 దట్ వీ హ్యావ్ ఫేస్డ్ రీజనలీ. మరి ఇవన్నీ ఇష్యూస్ చూస్తున్నాం, గ్లోబలీ ఇష్యూస్ చూస్తున్నాం అండ్ వీఆర్ సీయింగ్ ఎకనామిక్ ఇష్యూస్, యుఎస్ టారిఫ్ ఇష్యూస్ చూస్తున్నాం, వీసా ఇష్యూస్ చూస్తున్నాం, ఇంటర్నల్గా డొమెస్టిక్గా ఎకనామిక్ ఛాలెంజెస్ని చూస్తున్నాం అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద రీజనల్ పార్ట్నర్స్. సో ఇవన్నిటిని చూసి ఇండియా ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలి? సో వాట్ ఆర్ ద లెసన్స్ ఇండియా మస్ట్ లెర్న్? ఫస్ట్ ఇంపార్టెంట్ లెసన్ దట్ ఇండియా మస్ట్ లెర్న్ ఇస్ లిమిట్స్ ఆఫ్ సింబాలిజం. అంటే ఏంటి? సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎస్సీఓ మీటింగ్లో హగ్ ఇవ్వడము, లేదా ఫోటో పాపప్స్ తీసుకురావడము, సమ్మిట్స్ని కండక్ట్ చేయడము, అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్స్ ఫర్ ది ఫ్యూచర్. థ్రెట్స్ అండ్ బాయ్కాట్స్ అనేవి దే ఓన్లీ వర్క్ ఇఫ్ అదర్స్ జాయిన్. కాబట్టి ఇండియా షుడ్ షిఫ్ట్ ఇట్స్ యాక్చువల్ స్లోగన్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము విశ్వగురువు నుంచి విశ్వామిత్రకి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. And we should avoid becoming Vishwa victim. మనం ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడంలో ముందుండొద్దు. వీ షుడ్ బికమ్ అ విశ్వామిత్ర అని చెప్పేసి అంటున్నారు, రాదర్ దాన్ బికమింగ్ విశ్వగురు, రైట్? అండ్ ఆల్సో కండెమ్నింగ్ ద మైనారిటీ వైలెన్స్ అబ్రాడ్ వైల్ ఇగ్నోరింగ్ ఎట్ ద హోమ్ విల్ అండర్మైన్ అవర్ అథారిటీ. సో కాబట్టి కొన్ని ఇష్యూస్లో డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది మన క్రెడిబిలిటీని అండర్మైన్ చేస్తుంది. సో మైనారిటీ వైలెన్స్ అనేది సో వేరే దేశాలలో జరిగితే ఆర్ ఫారిన్ కంట్రీస్లో జరిగితే మనం కండెమ్ చేస్తూ ఉంటాం, బట్ సమ్ టైమ్స్ విత్ ఇన్ ఇండియా మైనారిటీ వైలెన్స్ అనేది జరుగుతుంది విచ్ విల్ ఇగ్నోర్. సో ఇలా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇట్ విల్ రెడ్యూస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సమ్ టైమ్స్ వీ స్పీక్ అబౌట్ డెమోక్రసీ ఇన్ అవర్ నేబర్స్. ఓకే, బట్ ఇండియాలో విత్ ఇన్ ఇండియాలో డెమోక్రసీ అనేది ఏ రోడ్ అయినప్పుడు పట్టించుకోవట్లేదు. సో బిఫోర్ పాయింటింగ్ యువర్ ఫింగర్ టువర్డ్స్ అదర్ కంట్రీ, లుక్ ఎట్ అదర్ 4 fingers విచ్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ యూ అని చెప్పేసి ఇండైరెక్ట్గా సో ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంగేజ్డ్ ప్రాపర్లీ విత్ తాలిబాన్, రైట్? బట్ వీ ఆల్సో హ్యావ్ సమ్ వరీస్ అబౌట్ ఇస్లామిజం,
రైట్. సో ఇలా కాంట్రాడిక్టరీ అండ్ డబుల్ స్టాండర్డ్స్ ఇలాంటి వాటిల్లో కూడా మనం మెయింటైన్ చేయకూడదు. సో వీ నీడ్ టు బీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆర్ వీ నీడ్ టు బీ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. ఓకే. సో ద కోర్ మెసేజ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అని అంటే, సో 2025 అనేది మన స్ట్రక్చరల్ వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఫారిన్ పాలసీలో దాన్ని షోకేస్ చేసింది, దాన్ని ఎక్స్పోజ్ చేసింది. ఎస్పెషలీ మనం 4 ఇష్యూస్ మీద ఫోకస్ చేసాం ఈ ఆర్టికల్లో. ఎకనామిక్ సెక్యూరిటీ ఇష్యూస్, ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్, గ్లోబల్ స్టెబిలిటీ ఇష్యూస్ అండ్ రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్. సో వీటి నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి అనేది కూడా చూసాము. సో ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ ట్రాన్సాక్షనల్ వరల్డ్, ప్రిన్సిపల్స్ మ్యాటర్ ఓన్లీ ఇఫ్ అప్లైడ్ కన్సిస్టెన్స్లీ. సో మనం ప్రిన్సిపల్స్ని చెప్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి, కన్సిస్టెంట్గా ఉంటేనే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి 2026 అనేది ఇట్ విల్ డిమాండ్ అ లెస్ స్పెక్టికల్ అండ్ అ మోర్ స్ట్రాటజీ అండ్ గ్రేటర్ కన్సిస్టెన్సీ బిట్వీన్ వర్డ్స్ అండ్ ఆల్సో యాక్షన్. డబుల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయకుండా మన వర్డ్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2026 అని ఆథర్ యొక్క ఒపీనియన్, ఎస్పెషలీ విత్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఓకే, I hope you have understood. A little bit lengthy article, but yeah, it is like a gist of all we have read so far. Okay, with respect to IR మనం చదివినంత ఒక gist లాగా ఇచ్చేసారు, రైట్? So now let's go to another article. Fragile attractiveness, India's best efforts to bring in investment can be appended by the US అని చెప్పేసి ఇంకో ఎడిటోరియల్ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇండియా అనేది చాలా ట్రై చేస్తుంది టు అట్రాక్ట్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, మనందరికీ తెలిసిందే. బట్ రీసెంట్ డేటా మనకి ఏం చెప్తుంది అని అంటే, ఇండియా యొక్క అట్రాక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో, సో ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారాలి అని అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇండియా అనేది ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ లాగా కనపడాలి. కానీ ఆ పర్టికులర్ కోణంలో మనం ఇంకా వీక్గా ఉన్నాము, అన్సర్టైన్గా ఉన్నాం అనమాట. ఒక సింగిల్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ షాక్ అనేది మన ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, అంటే ఇన్వెస్టర్స్కి మన మీద ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అన్నిటినీ ఇట్ టుక్ అవే. ఏంటి ఆ సింగిల్ ఎక్స్టర్నల్ షాక్ అంటే యుఎస్ యొక్క టారిఫ్స్ అనమాట, రైట్? సో మరి ఏదైతే డేటా నేను ఇంతకుముందు మెన్షన్ చేశానో, వాట్ ఈస్ దట్ డేటా? ఎఫ్డిఐ అనేది ప్రాపర్గా లేదు అని చెప్పే డేటా ఏంటి? లెట్స్ సీ. సో నెట్ ఎఫ్డిఐ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టర్న్డ్ టు బీ నెగటివ్ అనమాట ఫర్ ద 3 కాన్సిక్యూటివ్ మంత్స్. ఆగస్ట్లో, సెప్టెంబర్లో అండ్ అక్టోబర్లో. సో ఈ 3 నెలల్లో కూడా నెట్ ఎఫ్డిఐ అనేది నెగటివ్ టర్మ్స్లో ఉంది. నెగటివ్ టర్మ్స్లో నెట్ ఎఫ్డిఐ ఉండడం అంటే ఏంటి అని అంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా, సో దే హ్యావ్ టేకెన్ అవే దేర్ మనీ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా టు బ్యాక్ హోమ్, రైట్? వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మనీని, అంటే మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్ళిపోయారు. బికాస్ దే ఆర్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్స్ వస్తాయని వాళ్ళకి అనిపించట్లేదు. ఓకే, సో ఇఫ్ యూ కంపేర్ విత్ ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్, ద పీపుల్ హూ టుక్ అవే ద మనీ ఫ్రమ్ ఇండియా ఆర్ వెరీ వెరీ మోర్. అందుకే మనకి నెగటివ్ టర్మ్స్లో నెట్ ఎఫ్డిఐ రావడం జరిగిందనమాట. సో ఏప్రిల్ టు జూలై మాసాలలో చూసుకుంటే 2025లో నెట్ ఎఫ్డిఐ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఆల్మోస్ట్ $10.7 బిలియన్ ఉండింది అనమాట. సో దిస్ ఈజ్ మోర్ దెన్ 3 times హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద సేమ్ పీరియడ్ ఇన్ 2024. ద సేమ్ పీరియడ్ ఇన్ 2024. ఆగస్టుకు వచ్చేసరికి నెట్ అవుట్ఫ్లో అనేది $622 మిలియన్ పెరిగిందనమాట. నెట్ అవుట్ఫ్లో ఇది. అండ్ సెప్టెంబర్ మాసంలో 2025లో నెట్ అవుట్ఫ్లో వచ్చేసి $1.7 బిలియన్ పెరిగిపోయింది. అండ్ అక్టోబర్కి వచ్చేసరికి నెట్ అవుట్ఫ్లో వచ్చేసి $1.5 బిలియన్. సో చూడండి, ఇదంతా నెట్ అవుట్ఫ్లోనే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో. సో బై ది ఎండ్ ఆఫ్ ది అక్టోబర్ ఏమైంది అని అంటే, నెట్ ఎఫ్డిఐ ఏదైతే ఉంటుందో, టోటల్ ఎఫ్డిఐ ఏదైతే ఉంటుందో, ఇట్ యాక్చువల్లీ ఫెల్ టు $6.2 బిలియన్. ఓకే, సో వై డిడ్ ఇన్వెస్ట్మెంట్ సడన్లీ స్టార్ట్ లీవింగ్ ఇండియా? మరి అసలు ఏం రీజన్ అయి ఉంటుంది అని అంటే, ద టైమింగ్ ఇస్ వెరీ క్రూషియల్. లేట్ జూలై 2025లో, అంటే ఆగస్ట్ నెలల నుంచి మనకి నెట్ ఎఫ్డిఐ నెగిటివ్లో రావడం స్టార్ట్ అయింది కదా, అంటే జూలై ఎండింగ్లో ఏదో జరుగుంటుంది. సో జూలై ఎండింగ్లో ఏం జరిగింది అని అంటే, డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ దిస్ 25% టారిఫ్స్ ఆన్ ఇండియన్ గుడ్స్. లేటర్ దీన్ని 50%కి ఇంక్రీజ్ చేయడం చూసాం. ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ఏమైంది అని అంటే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫెల్ట్ సో ఇండియా ఈజ్ నాట్ అ సేఫ్ డెస్టినేషన్ అని చెప్పేసి ఇండియా నుంచి దే పుల్డ్ అవే మనీ అనమాట. దే పుల్డ్ అవే మనీ అవుట్ ఆఫ్ ఇండియా. దిస్ షోస్ దాట్ ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ వెరీ హైలీ సెన్సిటివ్ ఫర్ వాట్ ఎవర్ యుఎస్ పాలసీ డెసిజన్స్ దట్ ఆర్ దేర్ ఫర్ ఇండియా. అంటే
యుఎస్ ఇండియా మీద పెట్టే పాలసీస్ ఆర్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో దాని మీద మన అట్రాక్టివ్నెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనేది డిపెండ్ అయ్యింది, రైట్? అండ్ వై ది అవుట్ఫ్లోస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ కన్విన్సింగ్? లెట్స్ సీ. కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే నెట్ ఎఫ్డిఐ అనేది ఇట్ లుక్స్ బ్యాడ్ ఓన్లీ బికాస్ అవుట్ఫ్లోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇన్ఫ్లోస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ ఏంటి, నెట్ ఎఫ్డిఐ ఏంటి? సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ఫ్లోస్ మైనస్ ఇన్ఫ్లోస్. సో కొంతమంది ఏమంటున్నారు అని అంటే ఓకే ఇన్ఫ్లోస్ అనేవి తగ్గాయి అంటున్నారు, దానికి ఒప్పుకుంటాము, రైట్? సో ఐఎమ్ సారీ, అవుట్ఫ్లోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఒప్పుకుంటాము అక్కడి వరకు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్లోస్ కూడా పెరుగుతున్నాయి, ఇన్ఫ్లోస్ ఏం తగ్గలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. సో నెట్ ఎఫ్డిఐ నెగటివ్ వర్డ్ అని కారణం ఓన్లీ అవుట్ఫ్లోస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, నాట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ అలానే కంటిన్యూ అవుతున్నాయి, అవుట్ఫ్లోస్ కూడా అలానే కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. బట్ ద డేటా ఈజ్ షోయింగ్ దాట్ సో గ్రాస్ ఇన్ఫ్లోస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఆగస్ట్ టు అక్టోబర్ నెలల్లో చూసుకుంటే తగ్గడం జరిగిందనమాట. సో ఇదంతా వరీయింగ్ సిచ్యువేషన్. ఎందుకనంటే బిఫోర్ ఆగస్ట్ ఇన్ఫ్లోస్ అనేవి దే వర్ గ్రోయింగ్ ఎట్ 33% ఆన్ అన్ యావరేజ్ ఆగస్ట్ కన్నా ముందు, రైట్? సో ఆఫ్టర్ ద టారిఫ్ షాక్, ఈ 50% టారిఫ్ షాక్ అనేది వచ్చాక ఇన్ఫ్లోస్ అనేవి దెమ్సెల్స్ హ్యావ్ వీకెండ్. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ గోయింగ్ అవుట్, బట్ లెస్ మనీ లోపలికి రావడం కూడా ఒక ప్రాబ్లమే, ఓకే? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్ఫ్లోస్ గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం. సో నెట్ ఎఫ్డిఐ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అవుట్ఫ్లోస్ కూడా అని చెప్పాను. అవుట్ఫ్లోస్ క్యాన్ బీ ఆఫ్ 2 టైప్స్. లైక్ అవుట్ఫ్లోస్ అనేది 2 రకాలుగా బయటకు వెళ్తూ ఉంటుంది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. ఒకటి వచ్చేసి ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయో ఇండియాలో వాటిని రిటర్న్ తీసుకెళ్ళిపోవడం, దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫారిన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ అవుట్ఫ్లో కదా, రైట్? సో దిస్ ఈస్ గుడ్ ఆ బ్యాడ్ అని మనం చూసినప్పుడు, సో వెన్ లార్జ్ పార్ట్ ఆఫ్ అవుట్ఫ్లో అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఇండియాస్ కంపెనీస్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఓవర్సీస్, దిస్ కెన్ బి ట్రీటెడ్ పాజిటివ్లీ. ఎందుకు? ఇండియన్ ఫర్మ్స్ అనేవి గ్రోయింగ్ అవుతున్నాయని చెప్పొచ్చు, వాళ్ళ యొక్క స్కేల్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అండ్ గ్లోబల్ అంబిషన్స్ అనేవి పెరుగుతున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ అస్. బట్ ఒక సీరియస్ క్వశ్చన్ అనేది స్టిల్ ఇట్ రిమైన్స్. ఏంటి అని అంటే ఇండియాలో ఆల్రెడీ సప్లై గ్యాప్స్ ఉన్నాయి, అన్మెట్ డిమాండ్స్ ఉన్నాయి. మరి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇండియన్ కంపెనీస్ ఇండియాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? వై ఆర్ దే ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ అబ్రాడ్? సో దాట్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లం అనమాట. మరి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఇండియాలోనే పెంచడానికి అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ కట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ చేసింది 2019లో. ప్రొడక్టివ్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటివి తీసుకొస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ని కట్ చేయడం లాంటివి చేస్తుంది, జిఎస్టీ రేట్ని రేషనలైజ్ చేస్తుంది, ఓకే? సో డిమాండ్ బూస్టింగ్ మెజర్స్ని తీసుకొస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవైజ్ చేస్తుంది, రైట్? ఇవన్నీ మంచి స్ట్రక్చరల్ రిఫార్మ్సే. ఈవెన్ కార్పొరేషన్స్ కూడా వెల్కమ్డ్ దెమ్ పబ్లికలీ. బట్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే సో దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇస్ యుఎస్ టారిఫ్. యుఎస్ టారిఫ్స్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ ఇండియన్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ అబ్రాడ్. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మాకు ప్రాఫిట్ రావు అన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ మైండ్లో పడిపోయిందనమాట, ఓకే? సో ఈ పర్టికులర్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ యొక్క అన్సర్టెనిటీ వల్ల లాట్ ఆఫ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాని ఎగ్జిట్ చేయడం కూడా జరిగింది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అక్నాలెజ్డ్ బై ఈవెన్ ఆర్బీఐ, ఓకే? బట్ ద ప్రాబ్లమ్ విత్ హెడ్లైన్ డ్రివెన్ ఆప్టిమిజం ఏంటి అని అంటే ఇండియా ఈజ్ ఆఫెన్ మార్కెటెడ్ యూజింగ్ ఫ్రేజెస్ లైక్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ అని, సో ఇండియా అనేది లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ అని, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారుతుంది అని చెప్పేసి ఎన్నో స్లోగన్స్ ఉంటాయి, రైట్? సో బేసికలీ ఈ పర్టికులర్ స్లోగన్స్తో మనము ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయొచ్చా అంటే ఓన్లీ టిల్ సర్టెన్ ఎక్స్టెంట్. బట్ వాట్ ఇన్వెస్టర్స్ డూ వాంట్ అంటే పాలసీ యొక్క సర్టెనిటీ అనేది ఉండాలన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకు ఉండాలి. ట్రేడ్లో వాళ్ళకి స్టేబుల్ కండిషన్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి, ఓకే? ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ప్రాపర్గా ఉండాలి. లాంగ్ టర్మ్లో స్ట్రక్చరల్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. సో ఇలాంటివి అంటే హెడ్లైన్స్లో స్లోగన్సే కాకుండా ఇలాంటివి మనం తీసుకురాగలిగితే ఎఫ్డిఐస్ని మనము ప్రాపర్గా అట్రాక్ట్ చేయగలుగుతాము. సో ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్నెస్ అనేది ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి సో ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
లెట్ us లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. డోపింగ్ మెనేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ డోపింగ్ అనేది ఎందుకంత సీరియస్ ప్రాబ్లం ఇండియాలో అండ్ ఫర్ ఇండియాకి. సో ఇండియా అనేది గ్లోబల్ స్పోర్ట్స్ పవర్గా ఎదగాలనుకుంటుంది, ఎమర్జ్ అవ్వాలనుకుంటుంది. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ ఏంటి అని అంటే మన గోల్ని అచీవ్ చేయడంలో భాగంగా మనం ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ ఏంటి అని అంటే వైడ్ స్ప్రెడ్ డోపింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో బేసికలీ ఇండియా అనేది ఇట్ హ్యాస్ స్టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ డోప్ పాజిటివ్ కేసెస్. ఆల్మోస్ట్ 3 years నుంచి డోపింగ్ పాజిటివ్ ఎక్కువగా ఉన్న దేశాలలో మనము లీడ్ అవుతున్నాం అనమాట. దీనివల్ల మన యొక్క స్పోర్టింగ్ క్రెడిబిలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. మన యొక్క ఇంటర్నేషనల్ స్టేజ్లో మన యొక్క ఇంటర్నేషనల్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. సో వై ఇస్ దిస్ ఎస్పెషలీ వరింగ్ నౌ అని అంటే ఇండియా అనేది ఇట్ ఇస్ ప్రిపేరింగ్ టు హోస్ట్ 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్. 2030లో కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్లో హోస్ట్ చేయాలనుకుంటుంది. అండ్ ఆల్సో వీ ఆల్సో హ్యావ్ అంబిషన్స్ టు బిడ్ ఫర్ 2036 ఒలింపిక్ గేమ్స్ ఆల్సో. సో ఇలాంటివి మనం హోస్ట్ చేయాలి అన్నప్పుడు మన రెప్యుటేషన్ ఇస్ సంథింగ్ విచ్ హైలీ మ్యాటర్స్ అనమాట. బట్ హై డోపింగ్ కేసెస్ ఉండడం వల్ల సో ఇట్ మైట్ అండర్మైన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియా స్పోర్టింగ్ సిస్టమ్. సో దానివల్ల మన ఎబిలిటీ టు హోస్ట్ అనేది కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. వీ మైట్ నాట్ ఆర్గనైజ్ ద గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ప్రాపర్లీ. సో గ్లోబల్ డేటా ఏం చెప్తుంది అని అంటే సో అకార్డింగ్ టు WADA దట్ ఈస్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2024 ఫిగర్స్ ప్రకారం ఇండియా హ్యాస్ రికార్డెడ్ 260 అడ్వర్స్ అనాలిటికల్ ఫైండింగ్స్ ఆఫ్ డోపింగ్. సో అవుట్ ఆఫ్ 7,113 టెస్ట్ ఎంత పాజిటివ్స్ చూపించాయనంటే 3.6% అనమాట. సో ఆఫ్టర్ ఇండియా ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఆర్ దేర్ విత్ ఫార్ ఫ్యూయర్ కేసెస్ దాన్ ఇండియా, బట్ స్టిల్ దే ఆర్ బ్యాక్ ఆఫ్ ఇండియా. టోటల్ టెస్టింగ్ నంబర్స్లో కూడా ఇండియా అనేది ఇట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఎట్ 7th place అనమాట. చైనా అనేది మనకన్నా ఎక్కువ టెస్టింగ్స్ని చేసినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ర్యాంకింగ్ అబవ్ ఇండియా. దిస్ మీన్స్ దాట్ ఇండియాస్ హయ్యర్ ర్యాంక్ ఇస్ నాట్ ఓన్లీ బికాస్ టెస్ట్లు అనేవి ఎక్కువగా కండక్ట్ చేసినందుకు కాదు, బట్ నిజంగా పాజిటివ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నాడా దట్ ఈస్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. నాడా ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే సో హయ్యర్ పాజిటివ్ కేసెస్ ఆర్ బికాస్ మనము టెస్టింగ్ని కూడా అంతే రేంజ్లో ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయని వీళ్ళు అంటున్నారు. హవెవర్ కోవిడ్ డేటా పోస్ట్ కోవిడ్ డేటా మనం చూసుకున్నట్టయితే 2022లో పాజిటివిటీ 3.2% ఉంది, 2023లో 3.8%. ఇలా కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం ఇలాంటి పాజిటివ్ కేసెస్ అండ్ హయ్యెస్ట్ కేసెస్ ఇండియాలోనే చూస్తున్నాం. దిస్ ఇండికేట్స్ దట్ డోపింగ్ అనేది సిస్టమాటిక్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ థింగ్. టెస్టింగ్ పెంచినంత మాత్రాన కేసెస్ రావాలని రూల్ లేదు కదా. సో టెస్టింగ్ చేసే వాటిలలో మనం 7th పొజిషన్లో ఉన్నాం. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కదా ఎక్కువగా పాజిటివ్ కేసెస్ రావాల్సింది, కానీ మనకెందుకు వస్తుంది? సో నాడా ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ అనాలిటికలీ కరెక్ట్, రైట్? సో వాట్ ఆర్ ది రీసెంట్ క్లెయిమ్స్ ఆఫ్ నాడా అని అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చూసామని చెప్పేసి అంటున్నారనమాట. ఇట్ ఈస్ క్లెయిమింగ్ దాట్ 2025లో టిల్ December 16th ఆల్మోస్ట్ 7,068 టెస్ట్లను కండక్ట్ చేశారు. ఇందులో 110 పాజిటివ్ కేసెస్ చూశారు, అంటే 1.5% చూశారు, అంటే డోపింగ్ రేట్ అనేది తగ్గింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. సో దీనికి వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఏంటి అని అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం. సో దే హ్యావ్ ప్రమోటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నో యువర్ మెడిసిన్ యాప్. ఓకే, సో బేసికలీ ఇది పాజిటివ్ డైరెక్షన్లో మనకు కనిపిస్తున్నప్పటికీ స్టిల్ ఆ 1.5% ఇస్ ఆల్సో హ్యూజ్ నెంబర్. సో ఆ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూపిస్తూ ఉంది ఈ 1.5 కూడా. సో వాట్ ఆర్ ద డీప్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ఇండియా స్పోర్ట్స్? సో ఇండియన్ స్పోర్ట్స్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని మనం చూసుకున్నట్టయితే, సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ సమ్ అథ్లెట్స్ రన్నింగ్ అవే టు అవాయిడ్ టెస్ట్. ఓకే, అథ్లెట్స్ కొంతమంది దే ఆర్ రన్నింగ్ అవే ఈ టెస్ట్లను కండక్ట్ చేయకుండా ఆపుకోవడానికి. అండ్ నాడా ఆఫీషియల్స్ ఆర్ చేజింగ్ అథ్లెట్స్ ఫర్ శాంపుల్ కలెక్షన్. దిస్ షోస్ దాట్ వాళ్ళు ఎక్కడ దొరికిపోతారో అన్న ఒక భయం ఉంది. ఓకే, డోపింగ్ అనేది నార్మలైజ్ అయిపోయింది. సపోర్ట్ స్టాఫ్ లైక్ కోచెస్ కానీ, ట్రైనర్స్ కానీ, డాక్టర్స్ కానీ దే హ్యావ్ బీన్ సస్పెండెడ్ ఫర్ అబెటింగ్ డోపింగ్. సో దిస్ ప్రూవ్స్ దాట్ డోపింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం, ఇది ఒక ఎంటైర్ ఇన్స్టిట్యూషనల్ అండ్ ఈకో సిస్టమ్ వైడ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అయితే
సో బేసిక్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇలాంటి డోపింగ్ యాక్టివిటీస్ వాటన్నిటిని తగ్గించడానికి అండ్ స్పోర్ట్స్లో ఎథిక్స్ని మెయింటైన్ చేయడానికి అని అంటే సో గవర్నమెంట్ జాబ్స్ని స్పోర్ట్స్ కోటా కింద ఇస్తుందన్నమాట. సో విచ్ కెన్ యాక్ట్ as a very strong motivation to win at any cost, right? So but sometimes it is also it is leading to a more doping. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు, సో డోపింగ్ చేసి దెన్ దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు విన్ అవ్వాలని చూసుకుంటారు. కొన్ని కేసెస్లో మాత్రం సో బేసికలీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది పెరిగి దే ఆర్ నాట్ బేసికలీ గెటింగ్ అట్రాక్టెడ్ టు డోపింగ్ అండ్ డోపింగ్ యొక్క పాజిటివిటీ అనేది తగ్గుతుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద మోర్ పాజిటివ్ కేసెస్ ఆల్సో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డోపింగ్ మే బీ డ్రివెన్ బై నీడ్, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ ఉండడం వల్లనో లేకపోతే వాళ్ళకి ప్రాపర్గా సపోర్ట్ లేకపోవడం వల్లనో డోపింగ్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బీ డ్రివెన్ బై గ్రీడ్, మనీ కోసం, ఫేమ్ కోసం, జాబ్స్ కోసం. అండ్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బీ డ్రివెన్ బై ఇగ్నోరెన్స్. ఓకే, బ్యాండ్ సబ్స్టాన్సెస్ అని తెలియకుండా కన్జ్యూమ్ చేసుకోవడం లేకపోతే అవేర్నెస్ లేకపోవడం కూడా కావచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ది రిగార్డ్లెస్ ఆఫ్ ద కాస్ట్, డ్యామేజ్ ఆఫ్ క్రెడిబిలిటీ రిమైన్స్ ద సేమ్, రైట్? క్రెడిబిలిటీ అనేది ఇట్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ లైక్ ఇండియా. సో కాబట్టి ఇండియా హ్యాస్ పాస్ సంథింగ్ కాల్డ్ ఎస్ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ 2025. సో ఇట్ డి నాట్ బికమ్ ఇన్ టు యాక్ట్గా మారలేదు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే యాంటీ డోపింగ్ మెకానిజమ్స్ని స్ట్రెంథెన్ చేయాలి, ఇంటర్నేషనల్ నార్మ్స్ని అలైన్ అవ్వాలి అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. బట్ ఇలాంటి చట్టాలు ఉంటే సరిపోదు, ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ ఉండాలి, అడిక్వేట్గా మనం ఫండింగ్ ఇవ్వాలి. ఓకే, సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ మచ్ క్లోజ్లీ వాచింగ్ ఇండియా. సో ఇలా పర్సిస్టెంట్గా డోపింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో ఇండియా యొక్క ఒలింపిక్ బిడ్ ఏదైతే ఉంటుందో అది వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ మే ఇన్వైట్ శాంక్షన్స్ ఆన్ ఇండియా, స్ట్రిక్టర్ స్క్రూటినీ ఉంటే అప్పుడు ఇండియా క్రెడిబిలిటీకి ప్రాబ్లం ఉంటుంది. వి మైట్ నాట్ హోస్ట్ ద ఒలింపిక్స్. ఓకే, సో కాబట్టి ద కోర్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, టు ఫైట్ ద డోపింగ్ ఎఫెక్టివ్లీ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ వీ నీడ్. సో నాడా ఏదైతే ఉంటుందో అది ఇండిపెండెంట్గా ఫండింగ్ ప్రాపర్గా అందుకొని ఉండాలి. యాంటీ డోపింగ్ అనేది ఎఫర్ట్స్ అనే దాన్ని మనం పెంచుకోవాలి, రైట్? సో దట్ షుడ్ బి అ మోటో ఆఫ్ అవర్ స్పోర్ట్స్ గవర్నెన్స్. సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. యుఎస్ నావల్ మూవ్స్ అగెయిన్స్ట్ వెనిజులా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఐ హోప్ ఒక్కసారి నేను డిస్కస్ చేసి ఉంటాను ఈ పర్టికులర్ యుఎస్ అండ్ వెనిజులా ఇష్యూ గురించి పాస్ట్లో కూడా, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్డ్. ఓకే, సో యుఎస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ యాక్టెడ్ అగెయిన్స్ట్ 3 మర్చెంట్ ఆయిల్ ట్యాంకర్స్ ఆఫ్ వెనిజులా అనమాట రీసెంట్గా. ఒకటి వచ్చేసి స్కిప్పర్, ఒక పర్టికులర్ ట్యాంకర్ పేరు స్కిప్పర్. సో యుఎస్ ఏం చేసింది అని అంటే వెనిజుయన్ కోస్ట్ దగ్గర ఈ పర్టికులర్ స్కిప్పర్ అనే ట్యాంకర్ని బ్లాక్ చేయడం, సీజ్ చేయడం జరిగిందనమాట. సో బేసికలీ వెనిజులన్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పర్టికులర్ స్కిప్పర్ అనే వెజిల్ క్యారీ చేస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ వెనిజులన్ క్రూడ్ ఆయిల్ అనేది ఇందులో ఉండింది. యుఎస్ ఏం చెప్పింది అని అంటే ఈ పర్టికులర్ ఆయిల్ని మీరు క్యూబాకి సప్లై చేస్తున్నారు సబ్సిడైజ్డ్ రేట్స్లో. సో దిస్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ ద మదురో గవర్నమెంట్ ఓవర్ దేర్. ఓకే, సో అండ్ ఈ షిప్ని ఏమని అక్యూజ్ చేశారు అని అంటే సో బేసికలీ ఇట్ ఈస్ ఫాల్స్లీ ఫ్లయింగ్ ద గయానా ఫ్లాగ్ అని చెప్పేసి అక్యూజ్ చేయడం జరిగిందనమాట. సో అండర్ ద ఇంటర్నేషనల్ లా షిప్స్ వితౌట్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ క్యాన్ బి డిటైన్డ్ బై నేవల్ ఫోర్సెస్. సో అందులో భాగంగా మేము దీన్ని సీజ్ చేశామని చెప్పేసి చెప్పారు. రెండవ ఇంపార్టెంట్ ట్యాంకర్ ఏంటి అనంటే సెంచరీస్. సో ఇది ఒక పెనమానియన్ ఫ్లాగ్డ్ ట్యాంకర్ అనమాట. ఇది కూడా వెనిజులన్ ఆయిల్ని క్యారీ చేస్తుంది. సో దిస్ ఇస్ ఎస్కార్టెడ్ బై వెనిజులన్ నేవీ అప్ టు ద ఎడ్జ్ ఆఫ్ వెనిజులన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఒక్కసారి వెనిజులా యొక్క ఈజెడ్ని పాస్ అయిన తర్వాత యుఎస్ యొక్క కోస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ స్టాప్డ్ దిస్ పర్టికులర్ ట్యాంకర్, రైట్? సో బేసికలీ దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. బేసికలీ సెంచరీస్ అనే ట్యాంకర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఒరిజినలీ సర్టిఫైడ్ బై మేజర్ వెస్టర్న్ క్లాసిఫికేషన్ సొసైటీ అనమాట. లేటర్ ఇట్ వాజ్ సర్టిఫైడ్ బై ఎ స్మాలర్ అండ్ నాన్ ఐఏసిఎస్ సొసైటీ. ఓకే, కాబట్టి దీంట్లో కొన్ని సేఫ్టీ అండ్ లీగాలిటీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పేసి యుఎస్ కోస్ట్ గార్డ్ దీన్ని ఆపేయడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మూడవ ఇంపార్టెంట్ ట్యాంకర్ నేమ్ వచ్చేసి బెల్లా 1. ఈ ట్యాంకర్ అనేది ఇట్ ఈస్ హెడింగ్ టు వెనిజులా టు పికప్ ద క్రూడ్ ఆయిల్ని వెనిజులా నుంచి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది.
So it has already been sanctioned earlier by USA for trading the Iranian oil. So Iranian oil మీద sanctions ఉంది. సో దాన్ని ట్రేడ్ చేయడం వల్ల సో యుఎస్ ఆల్రెడీ దాని మీద శాంక్షన్స్ వేయడం లాంటివి చేసింది ఎర్లియర్ కూడా. ఓకే, అండ్ ఆల్సో దీని యొక్క ఫ్లాగ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ మచ్ అన్క్లియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అన్నోన్ అనమాట. సో ఇది కూడా వైలేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రీటీస్ అని చెప్పేసి యుఎస్ ఏం చేసింది అని అంటే సో డిస్ట్రెస్ సిగ్నల్స్ని దీనికి అగేన్స్ట్గా లాట్ ఆఫ్ టైమ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో క్లియర్ నేషనాలిటీ లేకపోవడం అనేది ఇట్ క్యాన్ బీ లీగలీ బోర్డెడ్ అండర్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి దీన్ని కూడా ఆపేయడం జరిగిందనమాట. సో ఇలా 3 ships ఆఫ్ వెనిజులా ఏవైతే ఉన్నాయో వెనిజులన్ ఆయిల్ని క్యారీ చేయడమో లేకపోతే ఆయిల్ కోసం వెళ్ళిన షిప్స్ని సీజ్ చేయడం జరిగిందనమాట. సో హౌ డస్ ద యుఎస్ యూజ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ టు ఎన్ఫోర్స్ ద శాంక్షన్ అంటే సో యుఎస్ శాంక్షన్స్ అనేవి ఎప్పుడైనా యూనిలాటరల్గా ఉంటాయి. ఓకే, యుఎన్ మ్యాండేట్ చేసిన శాంక్షన్స్ కావు, దీస్ ఆర్ యూనిలాటరల్ శాంక్షన్స్. సో ఫిజికల్ బ్లాకేట్స్ చేయకుండా యూజువలీ యుఎస్ ఏం చేస్తుంది అని అంటే ఫినాన్షియల్ లెవరేజ్, సో ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆ కంట్రీకి ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని ఆపర్చునిటీని లెవరేజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏం చేస్తుంది అని అంటే మనకు తెలుసు యుఎస్ డాలర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ సెంట్రల్ ఫర్ ద గ్లోబల్ ట్రేడ్. ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ డాలర్స్లో జరుగుతూ ఉంటాయి. సో సిన్స్ చాలా పేమెంట్స్ అనేవి యుఎస్ బ్యాంక్స్ నుంచి ట్రావెల్ అవ్వాలి కాబట్టి, ఎందుకనంటే యుఎస్ యొక్క డాలర్ అనేది ఇట్ ఈస్ లింక్డ్ టు మెనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ కాబట్టి ఆ పర్టికులర్ ఆపర్చునిటీని యుఎస్ యాక్చువల్లీ యూజ్ చేసుకొని ఇట్ విల్ యాక్చువల్లీ శాంక్షన్ ది అదర్ కంట్రీ అనమాట. సో యుఎస్ డాలర్ యొక్క ఫ్లోని ఆపేయడము ఒక పర్టికులర్ కంట్రీ మీద శాంక్షన్స్ వేసినప్పుడు సో దాన్ని నెగటివ్గా యూజ్ చేసుకోవడము ఆ పవర్ని చేస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఈవెన్ నాన్ యుఎస్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో దే నీడ్ టు కంప్లై టు ద నార్మ్స్ దట్ ఆర్ గివెన్ బై యుఎస్ఏ ఇచ్చిన నార్మ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది ఈవెన్ నాన్ యుఎస్ బ్యాంక్స్ కూడా. ఎందుకనంటే యుఎస్ మార్కెట్ యాక్సెస్ అనేది వాళ్ళు పోగొట్టుకోవద్దు కాబట్టి, ఎందుకంటే సో లాట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యుఎస్ డాలర్స్ కాబట్టి. ఓకే, సో వాళ్ళు డాలర్ బేస్డ్ పేమెంట్స్ని కంటిన్యూ చేయాలి అన్నా ఇంటర్నేషనల్ ట్రేడ్ని కంటిన్యూ చేయాలన్నా దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ యుఎస్ డాలర్స్. సో చచ్చినట్టు యుఎస్ చెప్పింది వినాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ద రిజల్ట్ ఈస్ యుఎస్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ శాంక్షన్స్ గ్లోబలీ వితౌట్ ఫైరింగ్ ఎ షాట్. ఒక షాట్ని ఫైర్ చేయకుండానే శాంక్షన్స్ని గ్లోబల్గా తీసుకొస్తూ ఉందన్నమాట. ఓకే, సో వాట్ రోల్ డూ ఇన్సూరెన్స్ అండ్ క్లాసిఫికేషన్ సొసైటీస్ ప్లే? ఇక్కడ నేను ఒక దగ్గర మెన్షన్ చేశాను, రైట్? సో క్లాసిఫికేషన్ సొసైటీస్ అనేవి ఉంటాయి, అవి ఏం చేస్తాయనంటే సో దే విల్ సర్టిఫై ద షిప్స్ అనమాట. షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్టిఫై చేస్తూ ఉంటాయి. సో అవి సేఫ్గా ఉన్నాయా, అవి సీవర్తీగానే ఉన్నాయా అనేది అవి సర్టిఫై చేస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద రెప్యూటెడ్ వన్స్ బిలాంగ్ టు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ సొసైటీస్. సో మోస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఈస్ డన్ బై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ సొసైటీ. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో దే విల్ టెల్ వెదర్ షిప్పింగ్ అనేది రిస్కీయా, యాక్సిడెంట్స్ ఉంటే లేకపోతే ఆయిల్ స్పిల్స్ జరిగితే లాస్ ఆఫ్ లైఫ్ జరిగినప్పుడు సో దాని గురించి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి డీల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి షిప్స్కి ఖచ్చితంగా ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, P&I ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మోస్ట్ మేజర్ ఇన్సూరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే దే ఆర్ బేస్డ్ ఆన్ యూకే, దే ఆర్ బేస్డ్ ఇన్ యూరోప్ అండ్ దే ఆర్ బేస్డ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో ఇలా యుఎస్ ఈ పర్టికులర్ థింగ్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకొని సో ఇలాంటి షిప్స్ మీద ట్యాంకర్స్ మీద శాంక్షన్స్ వేసింది, కరెక్టే. బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ది యుఎస్ శాంక్షన్స్? క్లాసిఫికేషన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ శాంక్షన్స్ వేసింది అని చెప్పేసి ఈ షిప్స్కి ఇచ్చిన సర్టిఫికేట్స్ని విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే విల్ ఆల్సో విత్డ్రా ద ఇన్సూరెన్స్ కవర్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే షిప్స్ మేజర్ పోర్ట్స్ని ఎంటర్ కాకుండా అయిపోతాయి. కార్గో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ షో ద రెఫ్యూజల్ టు డీల్. పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎంట్రీని డినే చేస్తూ ఉంటాయి, ఎందుకంటే లయబిలిటీ రిస్క్లు ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఓవరాల్గా ఆ షిప్ అనేది కమర్షియల్గా అన్యూజబుల్గా మారుతుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సీజ్డ్ ఫార్మలీ, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్ డివిజన్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ OFAC, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్. ఇది యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ డివిజన్ అనమాట. అండ్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫర్ యుఎస్ శాంక్షన్స్. యుఎస్ శాంక్షన్స్ని ఎన్ఫోర్స్ చేసే బాడీ అనమాట. ఇది యూజువల్గా యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఒక డివిజన్. సో OFAC యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇట్ విల్ ఐడెంటిఫై ద ఇండివిజువల్స్, కంపెనీస్, షిప్స్ అండ్ బ్యాంక్స్ వేటి మీద శాంక్షన్స్ వేయాలి అని చెప్పేసి,
దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట. సో యుఎన్స్ యొక్క ఫారిన్ పాలసీ రెస్ట్రిక్షన్స్ని ఏమైనా ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ ఆర్ షిప్స్ ఆర్ బ్యాంక్స్ ఏమైనా వైలేట్ చేస్తున్నాయనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాని తర్వాత శాంక్షన్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిస్ట్లని ప్రిపేర్ చేస్తారనమాట. రెగ్యులర్గా వాటిని పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా పబ్లిష్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ని శాంక్షన్ చేశారు, అతని యొక్క అసెట్స్ని ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ బ్లాక్ చేస్తారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎఫ్ఏసి అనేది సో ఈ రీసెంట్గా 2024లో వెనిజుయలన్ ట్యాంకర్ అయిన బెలావ్ అనేది అయితే ఉంటుందో దాన్ని శాంక్షన్ చేయడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇన్సూరర్స్, బ్యాంక్స్, మిగతా వాళ్ళందరూ ఈ పర్టికులర్ షిప్తో ఉన్న సంబంధాన్ని కట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో షిప్స్ అనే వాటిని మనము షాడో ఫ్లీట్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో వై ద షిప్స్ ఆర్ యాక్చువల్లీ ట్రీటెడ్ యాజ్ షాడో ఫ్లీట్స్ అని అంటే, ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే వాటి యొక్క ఓనర్షిప్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అండ్ వాటి యొక్క ఫ్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి అన్క్లియర్గా ఉండడం లేదా ఫాల్స్ క్లెయిమ్స్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. they'll avoid major ports and also most of the times ships will operate without insurance or without certification. ఇలాంటి షిప్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా వెనిజులా, ఇరాన్, రష్యా లాంటి కంట్రీస్ యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఎందుకు ఇలాంటి వాటిని యూజ్ చేసుకుంటాయి అని అంటే యుఎస్ లీడ్ చేస్తున్న ఫినాన్షియల్ అండ్ షిప్పింగ్ కంట్రోల్ని బైపాస్ చేయడానికి ఇలాంటి కంట్రీస్ అనేవి ఈ పర్టికులర్ రూట్స్ని ఎంచుకుంటాయి. రైట్, సో ఫినాన్షియల్ శాంక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దానివల్ల వీళ్ళు ఈ పర్టికులర్ థింగ్ని చేయడం జరుగుతుందన్నమాట. సో ద కోర్ టేక్ అవే ఏంటి అని అంటే, సో ద యుఎస్ అనేది బేసికలీ ఏం చేస్తుంది అని అంటే, సో లెట్ మీ గివ్ యూ జస్ట్ సో దట్ యుల్ అండర్స్టాండ్. సో బేసికలీ యుఎస్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఎన్ఫోర్సెస్ శాంక్షన్స్ త్రూ డాలర్ యొక్క డామినెన్స్ ఉండడం వల్ల అండ్ ఆల్సో డాలర్ డామినెన్స్ ఉండడం వల్ల బ్యాంక్స్, సో బేసికలీ యుఎస్ డాలర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అని యుఎస్ బ్యాంక్స్ నుంచి జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళు శాంక్షన్స్ వేసినప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఇన్సూరెన్స్ కంపెనీస్ వింటూ ఉంటాయి. షిప్పింగ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో కానప్పుడు వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడం. ఓకే, సో ఇలా డిఫరెంట్ అప్రోచెస్ని యుఎస్ యూజ్ చేసుకుంటుంది అనమాట టు యాక్చువల్లీ ఎన్ఫోర్స్ శాంక్షన్స్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ ఎక్సెట్రా. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అ లిటిల్ బిట్ టెక్నికల్ ఆర్టికల్ బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, ఒకసారి చదవడానికి ప్రయత్నించండి ఆ ఆర్టికల్ని న్యూస్ పేపర్ నుంచి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. రైట్, BNP leaders returns home says Bangladesh should be secure home for all the communities అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ ఆఫ్టర్ నియర్లీ 18 years in exile in the United Kingdom, తారికే రెహమాన్, ది యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనమాట. సో బిఎన్పి అని అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క యాక్టివ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో యూకే యొక్క ఎగ్జైల్ ఏదైతే 18 years నుంచి అనుభవిస్తున్నారో దాని తర్వాత రిటర్న్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో హీ హాజ్ రిటర్న్డ్ టు ఢాకా అండ్ హీ హ్యాస్ అడ్రస్డ్ అ మ్యాసివ్ పబ్లిక్ ర్యాలీ. ఈయన యొక్క రిటర్న్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మార్కింగ్ అన్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ బంగ్లాదేశ్ వాలటైల్ పొలిటికల్ ట్రాన్సిషన్. మనకు తెలుసు 2024లో షేక్ హసీనా గవర్నమెంట్ అనేది పడిపోయి న్యూ రెజీమ్ చేంజ్ అనేది వచ్చిందనమాట. సో అతని యొక్క స్పీచ్లో తారికే రెహమాన్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, సో అన్ని కమ్యూనిటీస్కి బంగ్లాదేశ్ అనేది ఒక సెక్యూర్ హోమ్ లాగా మారాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్. హీ ఎంఫసైజ్డ్ యూనిటీ బిట్వీన్ పీపుల్. ఓకే, సో పీపుల్ ఫ్రమ్ హిల్స్ అయినా ప్లేన్స్ అయినా అక్రాస్ ఇస్లాం, హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో దిస్ మెసేజ్ కేమ్ ఎట్ అ సెన్సిటివ్ టైమ్. సో మనకు తెలుసు బంగ్లాదేశ్ ఈజ్ యాక్చువల్లీ విట్నెసింగ్ అ కమ్యూనల్ వైలెన్స్ అండ్ ఇన్స్టెబిలిటీ. సో ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద స్పీచ్ ఏంటి అని అంటే ఇట్ వాజ్ అబౌట్ రీస్టోరేషన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. సో అక్కడున్న ఇంటరిమ్ గవర్నమెంట్ విచ్ ఇస్ లెడ్ బై సో చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్, మనకు తెలిసిందే, తన్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఈ స్పీచ్లో ఈయన ఏం హైలైట్ చేశారు అని అంటే, సో పీపుల్ వాంట్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ రీస్టోర్డ్. రైట్, సో పీపుల్కి గుడ్ గవర్నెన్స్ యాక్టివిటీస్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ అనేది కావాలి అని చెప్పేసి అన్నారు. ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి వార్న్ చేశారు. లైక్ తారిక్ రెహమాన్ హెస్ కాషన్డ్ అగేన్స్ట్ ద స్పైస్ ఆఫ్ హెజ్మనిక్ పవర్స్. హీ హెస్ సజెస్టెడ్ దాట్ ఫారిన్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ వర్ అటెంప్టెడ్ టు డీస్టెబిలైజ్ ద బంగ్లాదేశ్ దట్ వోంట్ బీ టాలరేటెడ్ అన్నారు. ఓకే, ఆయన ఏ కంట్రీని మెన్షన్ చేయలేదు బట్ హీ హ్యాస్ మెన్షన్డ్ దిస్. రైట్,
సో బేసికలీ అతని యొక్క అరైవల్ అనేది మనకు తెలుసు, ఇట్ హ్యాస్ ఫాలోడ్ ద డేస్ ఆఫ్ వైలెన్స్. సో ఇస్లామిస్ట్ యూత్ లీడర్ అయిన షరీఫ్ ఉస్మాన్ హాదీ గారు సో చనిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ప్రొటెస్ట్లు అనేవి చాలా పెరిగాయి అక్కడ. అండ్ ఆల్సో హిందూ మైనారిటీ కమ్యూనిటీస్ని అక్కడ అటాక్ చేస్తున్నారు. 2 మేజర్ న్యూస్ పేపర్ ఆఫీసెస్ని బర్న్ చేశారు. అండ్ దీపు చంద్రదాస్ యొక్క లించింగ్ అనేది జరిగింది. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్న సమయంలో ఇతను తిరిగి రావడం జరిగిందనమాట. అండ్ BNP హెస్ కండెమ్డ్ దీస్ అటాక్స్, ఎస్పెషలీ ద లించింగ్ ఇన్సిడెంట్. అండ్ తారిక్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ అపీల్డ్ ఫర్ ద కామ్ రీస్ట్రెయింట్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్. తారిక్ రెహమాన్ గారు హీ టోల్డ్ దాట్ అటాకింగ్ అనేది ఉండకూడదు. ఓకే, అండ్ ఆల్సో డైరెక్ట్గా ఇంటరింగ్ గవర్నమెంట్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ సెక్యులరిజం ఆర్ హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ షోయింగ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ద కంట్రీస్, ఆల్ ద minorities who are there in Bangladesh. Okay, I hope you have understood this article. Just an update that you need to remember. National Intelligence Grids linked to NPR with details of 119 crore residents government అని వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ నాట్ గ్రిడ్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. సో దిస్ ఈస్ యూజ్డ్ బై ద పోలీస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈ పర్టికులర్ నాట్ గ్రిడ్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సింది ఒక పర్టికులర్ పర్సన్ గురించి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. దీంట్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డేటాబేసెస్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు ఇంటెలిజెంట్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి థింగ్స్ అనేవి ఫాస్టర్గా కంప్లీట్ కావాలి కాబట్టి ఇలాంటి ఒక నాట్ గ్రిడ్ లాంటి ప్లాట్ఫామ్ అనేది ఉందన్నమాట. సో ఇనిషియలీ ఇట్ వాస్ ప్లాన్డ్ ఇన్ 2009 ఎస్పెషలీ ఆఫ్టర్ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్. ఓకే, బట్ దీన్ని మనం లాస్ట్ ఇయర్ నుంచి ఫుల్లీగా వర్క్ చేయడం మొదలు పెట్టామన్నమాట. సో ఎవ్రీ మంత్ అరౌండ్ 45,000 ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ వస్తున్నాయనంట ఈ నాట్ గ్రిడ్ నుంచి. ఓకే, అండ్ ఓన్లీ ఆథరైజ్డ్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ సర్వేలెన్స్ ఏజెన్సీస్ కానీ మాత్రమే ఆర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మాత్రమే దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ వాట్ ఈస్ NPR అనేది చూద్దాం. NPR ఇస్ అ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. ఇది ఒక హ్యూజ్ డేటాబేస్ అనమాట ఆఫ్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. దీంట్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ వైజ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో 119 crore రెసిడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, దీన్ని ఫస్ట్ టైం 2010-11 సెన్సస్ టైంలో కండక్ట్ చేశారు అండ్ 2015లో దీన్ని అప్డేట్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ డేటాని కలెక్ట్ చేసింది డోర్ టు డోర్ సర్వేస్ ద్వారా అనమాట. సో NPR అనేది ఇట్స్ నాట్ న్యూ, ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద గవర్నమెంట్. ప్రస్తుతం ఏమైంది అని అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం నాట్ గ్రిడ్ హ్యాస్ లింక్డ్ విత్ ది NPR అనమాట. ఓకే, దిస్ మీన్స్ దట్ పోలీస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యూజ్ ద నాట్ గ్రిడ్ అండ్ ఆల్సో నాట్ గ్రిడ్ నౌ హ్యాస్ అన్ యాక్సెస్ టు NPR డేటా ఆల్సో. సో ఒక పర్టికులర్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ కింద ఉన్నప్పుడు సో వాళ్ళ పర్టికులర్ పర్సన్ సో డేటాని ఒక పోలీస్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసినప్పుడు అతనికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషనే కాదు, ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట. సో గవర్నమెంట్ ఎందుకు ఈ స్టెప్ తీసుకుంటుంది అని అంటే హోమ్ మినిస్ట్రీ ఏమనుకుంది అని అంటే ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్స్ జరగాలి, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ప్రాపర్గా ఉండాలి, క్రిమినల్ అండ్ టెర్రర్ కేసులో డిలేస్ అనేవి ఉండకూడదు. కాబట్టి పోలీస్కి ఇది ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ స్టెప్ని తీసుకున్నామన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ దర్ ఈస్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్ దాట్ ఈస్ అబౌట్ గాంధీవా టూల్ అనమాట. గాంధీవా అనేది ఇట్స్ అ న్యూ అప్గ్రేడెడ్ టూల్ విత్ ఇన్ ద నాట్ గ్రిడ్. సో ఈ గాంధీవా టూల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని ఒకేసారి పుల్ చేయొచ్చు అనమాట. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఆల్సో ఎంటిటీ రెజల్యూషన్ చేస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ రికార్డ్స్ని కంపేర్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది టు కన్ఫర్మ్ దాట్ దే బిలాంగ్ టు ద సేమ్ పర్సన్. అంటే మిగతా వాటన్నిటితో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్కి సంబంధించిందా కాదా అనేది చెక్ చేస్తుంది. సో ఆ టూల్నే గాంధీవా టూల్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సస్పెక్ట్ యొక్క ఫోటోని, ఫోన్ రికార్డ్స్ని, ఫ్యామిలీ డీటెయిల్స్ని, NPR డేటాని ఇలా డిఫరెంట్ థింగ్స్ నుంచి అతని డేటాని తీసుకొని మ్యాచ్ అవుతున్నాయా లేదా, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కాదా అని చూస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఆల్సో టోల్డ్ పార్లమెంట్ దాట్ స్పెషల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ డేటాబేస్ని కూడా మేము తీసుకొస్తున్నాం నాట్ గ్రిడ్ కింద. ఎందుకు అనంటే టు సెక్యూర్ ద డేటా షేరింగ్ బిట్వీన్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్స్కి మధ్యలో ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయడానికి, డేటా షేరింగ్ని సెక్యూర్ చేయడానికి ఈ పర్టికులర్ అప్రోచ్తో ముందుకు వస్తున్నామన్నారు. ఓకే,
సో ఎన్పిఆర్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎన్ఆర్సీ, దట్ ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది గుర్తుపెట్టుకోండి. సో 2027లో సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత సో there won't be any separate money that is allocated for NPR as of now. But government also told that NPR గురించి మేము ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు ఈవెన్ డ్యూరింగ్ ది అప్కమింగ్ సెన్సస్. ఓల్డ్ ఎన్పిఆర్ డేటా అనేది ఇప్పుడు యూస్ చేస్తున్నాం. ఫ్రెష్ ఎన్పిఆర్ డేటా అనేది we need to update, but we don't know when we update అన్నట్టు గవర్నమెంట్ కూడా ఇంకా ఏం చెప్పలేదన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఇన్ సంతాలీ లాంగ్వేజ్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది, వెరీ స్మాల్ వన్. థర్స్డే రోజు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సంతాలీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఈవెంట్ రాష్ట్రపతి భవన్లో జరిగింది. సో బేసికలీ ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సంతాలీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో సంతాలీ లాంగ్వేజ్ అనేది ఇట్స్ ఎ ట్రైబల్ లాంగ్వేజ్. సో మెయిన్లీ ఆదివాసీ పీపుల్ ఆర్ ట్రైబల్ పీపుల్ దీన్ని మాట్లాడుతుంటారు, ఎస్పెషలీ పీపుల్ ఆఫ్ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ అనమాట. సో దిస్ పర్టికులర్ లాంగ్వేజ్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబల్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సంతాలీ అని అంటే దే హ్యావ్ యూజ్డ్ అ స్క్రిప్ట్ కాల్డ్ యాజ్ ఆల్ చికీ స్క్రిప్ట్ అనమాట. ఆల్ చికీ అనేది ఇట్స్ ద ఒరిజినల్ అండ్ ఒఫీషియల్ స్క్రిప్ట్ ఆఫ్ సంతాలీ. ఓకే, సో దీన్ని దేవనగరి స్క్రిప్ట్లోనో రోమన్ స్క్రిప్ట్లోనో రాయలేదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే దీనికంటూ స్పెసిఫిక్ స్క్రిప్ట్ ఉండడం వల్ల ట్రైబల్ ఐడెంటిటీ అండ్ కల్చర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది అనమాట. నౌ సంతాలీ పీపుల్ కెన్ రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్, ఇన్ దర్ ఓన్ స్క్రిప్ట్, రైట్? సో దిస్ విల్ బీ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అని చెప్పేసి అన్నారనమాట ద్రౌపది ముర్ము గారు. ఓకే, సో దీనివల్ల సంతాలీ స్పీకింగ్ పీపుల్కి కాన్స్టిట్యూషన్ బెటర్గా అర్థమవుతుంది, right? People will be knowing and being aware of their rights and duties and even the laws comfortably. Okay, I hope you have understood. So related background information like Santali gurinchi or inkedana nechkovali anante try to read it on your own, do a small research of it. Okay, next article, a small update. FSSAI bars food firms from terming herbal infusions tea. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అ వార్నింగ్ టు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అనమాట. సో ఎందుకు అని అంటే సమ్ హెర్బల్ ఇన్ఫ్యూజన్స్కి అండ్ ప్లాంట్ బేస్డ్ బ్లెండ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే క్యామెలియా సినెసిస్ నుంచి డిరైవ్ కాని కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి టీ అనే పదాన్ని వాడకూడదు అని చెప్పిందనమాట. సో దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ మిస్బ్రాండింగ్ ఆర్ అ మిస్లీడింగ్ ప్రాక్టీస్ ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ టీ ఆర్ నేమింగ్ ఇట్ యాజ్ అ ట్రీ లా ప్రకారం. సో ఈ డైరెక్టర్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ద రెగ్యులేటర్ ఫౌండ్ సెవరల్ ఫుడ్ బిజినెసెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హర్బల్ టీ అని ఫ్లవర్ టీ అని చెప్పేసి బ్రాండ్ చేస్తున్నారు. సో ఇవేవి కెమేలియా సినెసిస్ ప్లాన్ నుంచి రావట్లేదు, దీని నుంచి వస్తే మాత్రమే దాన్ని మనం టీ కింద కన్సిడర్ చేయాలన్నట్టు చెప్పారనమాట. ఓకే, సో ఇట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఆన్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ ఇఫ్ ద బెవరేజ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ కెమేలియా సినెసిస్. జస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, 915 మహారాష్ట్ర విలేజెస్ బ్యాక్ డిగ్నిఫైడ్ లైఫ్ ఫర్ విడోస్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో దిస్ న్యూస్ ఇస్ అబౌట్ ఎండింగ్ అ క్రూయల్ సోషల్ ప్రాక్టీస్ అగేన్స్ట్ ద విడోస్ ఇన్ రూరల్ మహారాష్ట్ర. ఒక 915 మహారాష్ట్ర విలేజెస్లో నాసిక్ డిస్ట్రిక్ట్లో పీపుల్ హ్యావ్ ఒఫీషియలీ డిసైడెడ్ దట్ సో విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా హ్యూమిలియేట్ చేయకూడదు. సో బేసికలీ వాళ్ళ డిగ్నిటీ పోవడం, హస్బెండ్ డెత్ తర్వాత వీటన్నిటిని స్ట్రైప్ అవే చేయాలి. ఓకే, వీ నీడ్ టు టేక్ అవే ఆల్ ఆఫ్ దోస్ డిగ్నిటీ లేని డెసిషన్స్ని తీసేసేయాలని చెప్పేసి డెసిజన్ తీసుకోవడం జరిగిందనమాట బై ద గ్రామ్ పంచాయత్స్. అందరూ విలేజెస్ అండ్ కపుల్స్ అందరూ దాన్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర వన్స్ ఒక పర్టికులర్ ఉమెన్ విడోగా మారిన తర్వాత సో విలేజెస్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళ కుంకుమ అంటే వర్మిలియాన్ని వైప్ ఆఫ్ చేస్తారు, వాళ్ళ మంగళసూత్రాన్ని రిమూవ్ చేస్తారు, వాళ్ళ బ్యాంగిల్స్ని రిమూవ్ చేస్తారు, టోరింగ్స్ని రిమూవ్ చేస్తారు, కలర్ క్లోత్స్ని వాళ్ళు వేసుకోకూడదు అనమాట. ఓకే, సో బేసికలీ హోల్ విలేజ్ ముందు ఇదంతా చేస్తూ ఉంటారు టు షో ద సొసైటీ దాట్ షీ ఈజ్ నవ్ అ విడో అని, సింబాలిక్గా తన సోషల్ స్టేటస్ని చేంజ్ చేస్తున్నామని. బట్ రియాలిటీలో దిస్ క్రియేట్స్ అ డీప్ హ్యూమిలియేషన్ ఫర్ దట్ పర్టికులర్ విమెన్. ఎమోషనల్ ట్రామాని క్యారీ చేయాల్సి వస్తుంది ఆ విమెన్ అండ్ సోషల్ ఐసోలేషన్ అనేది ఉంటుంది ఆ విమెన్కి. సో వై ఇస్ దిస్ కన్సిడర్డ్ అ క్రూయల్ అండ్ అన్సైంటిఫిక్ యాక్టివిటీ అని అంటే వెన్ అ ఉమెన్ లూజెస్ హర్ హస్బెండ్ విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యూజ్ ఎమోషనల్ లాస్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ సొసైటీ ఏం చేస్తుంది, పబ్లికల్గా ఆ పర్టికులర్ ఉమెన్ని అషేమ్ చేస్తుంది. ఇట్ విల్ ట్రీట్ హర్ యాజ్ అ ఇన్ఫీరియర్ వన్.
ఓకే, సో లైఫ్లో రెస్ట్రిక్షన్స్ని తీసుకొస్తుంది, తన చాయిస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ మీద రెస్ట్రిక్షన్స్ని పెడుతుంది. సో ఈ పర్టికులర్ ట్రెడిషన్స్ అనేది దే ఆర్ నాట్ బ్యాక్డ్ ఆన్ సైన్స్, దే ఆర్ నాట్ రిటన్ ఇన్ లా, కాబట్టి దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. సో వాట్ ట్రిగర్డ్ దిస్ పర్టికులర్ స్టోరీ మరి అని అంటే, ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఫ్రమ్ మసల్ విలేజ్ ఇన్ సుర్గానా తాలూకా రీసెంట్గా పాస్డ్ అవే అనమాట వైల్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ హాస్పిటల్స్. సో వెన్ దర్ విలేజర్స్ ఆర్ దేర్, సో దే హ్యావ్ సర్క్యులేటెడ్ దాట్ తన ఫ్యూనరల్ గురించి సర్క్యులేషన్ చేసినప్పుడు they have included a clear statement that his widow could not be subjected to these rituals అని. ఓకే, సో తను ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ పర్టికులర్ మెసేజ్ క్లియర్లీ ఏం చెప్పింది అని అంటే, తన ఆర్నమెంట్స్ రిమూవ్ చేయడం ఆర్ సింబల్స్ ఆఫ్ మ్యారేజ్ని రిమూవ్ చేయడం అనేది ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్ అని. సో తన డిగ్నిటీ ఆఫ్ విమెన్కి అగేన్స్ట్గా ఈ పర్టికులర్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. సో మీకు ఆ కేసు అర్థం కాకపోయినా జస్ట్ అండర్స్టాండ్ దాట్ ఈ పర్టికులర్ ట్రెడిషన్ అనేది ఇట్ ఇస్ అగేన్స్ట్ ది డిగ్నిటీ ఆఫ్ విమెన్. This shows that ఈ చేంజ్ అనేది it is actually happening on the ground, not just on the paper. That is a great thing. Okay, so far 915 villages ఒక ఫార్మల్ రెజల్యూషన్ని పాస్ చేసుకున్నాయి డిక్లేరింగ్ దాట్ ఈ ప్రాక్టీసెస్ని మనం బ్యాన్ చేయాలి అని. సో అండ్ ఆల్సో అక్కడ ఉన్న ఎంతోమంది కపుల్స్, ఆల్మోస్ట్ 1100 కపుల్స్, దే హ్యావ్ సైన్డ్ లీగల్ అఫిడవిట్. ఓకే, ఒక స్పౌస్ చనిపోతే ద సర్వైవింగ్ ఉమెన్ మస్ట్ నాట్ ఫేస్ దిస్ హ్యూమిలియేషన్ అని చెప్పేసి, సొసైటీ హ్యాస్ నో రైట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి. ఓకే, దీన్నే ఈ పర్టికులర్ అఫిడవిట్ని సౌభాగ్యచే శపథ్ పత్ర అని చెప్పేసి అన్నారు. సో లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. సౌభాగ్యచే శపథ్ పత్ర అనే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అండ్ అఫిడవిట్ని సైన్ చేసుకున్నారు. ఓకే, సో ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేసుకోవడం జరిగిందనమాట. యూ కెన్ రైట్లీ కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇన్ యర్ ఆన్సర్స్, రైట్? సో ఈ అఫిడవిట్ అనేది ఇట్ క్లియర్లీ మెన్షన్స్ మహాత్మా జ్యోతిబా ఫులేస్ ఐడియాస్, గోపాల్ గణేష్ అగర్కర్. సో దీస్ వర్ గ్రేట్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ మహారాష్ట్ర, మనందరికీ తెలిసిందే. సో దేర్ ఐడియాస్ వర్ హ్యావింగ్ అ ఫేత్ ఇన్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ విచ్ ఆర్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఈ ట్రెడిషన్స్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ వైలేటింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్. దీస్ ఆర్ అగేన్స్ట్ ది ఆర్టికల్ 21 దట్ ఈస్ హ్యూమన్ డిగ్నిటీ. మరి ఈ పర్టికులర్ అవేర్నెస్ని విలేజెస్ ఎలా స్ప్రెడ్ చేస్తున్నాయనంటే, దే ఆర్ నాట్ లిమిటింగ్ దిస్ టు అడల్ట్స్, స్కూల్ చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దే ఆర్ మేకింగ్ స్ట్రీట్ ప్లేస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దే కన్విన్సింగ్ దర్ పేరెంట్స్, రైట్? ఈ అఫిడవిట్స్ని సైన్ చేయమని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఓకే, హౌ ఆర్ ఉమెన్ రియాక్టింగ్ అంటే, దే ఆర్ ఎమోషనలీ మూడ్. ఓకే, సో అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. I hope you have understood this article, a very great example you can quote in your answers, right? Now let's go to another article. So let us look at the final article. Indian Army relaxes social media policies, allows passive participation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ దిస్ న్యూస్ ఆల్ అబౌట్? ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దే హ్యావ్ స్లైట్లీ రిలాక్స్డ్ దేర్ సోషల్ మీడియా రూల్స్ ఫర్ దేర్ పర్సనల్. సో ఎర్లియర్ ఏంటి అని అంటే, ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బార్డ్ ఫ్రమ్ సోషల్ మీడియా, బట్ దే ఆర్ నౌ గివెన్ అ లిమిటెడ్ కంట్రోల్ ఆర్ లిమిటెడ్ యాక్సెస్, కంట్రోల్డ్ యాక్సెస్ని వాళ్ళకి అలౌ చేస్తున్నారనమాట. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అ వెరీ రెస్ట్రిక్టెడ్ వే. దీన్నే మనం ప్యాసివ్ పార్టిసిపేషన్ అని కూడా అంటాము. సో ప్యాసివ్ పార్టిసిపేషన్ ఏంటి అని అంటే, సో దే కెన్ నౌ ఓన్లీ వాచ్ ఆర్ రీడ్, బట్ దే కెనాట్ ఇంటరాక్ట్, రైట్? సో ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి they can open Instagram now, they can open Twitter, they can view post and they can observe the content, but they cannot interact, right? సో వాళ్ళకి ఇష్టం వచ్చింది పోస్ట్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, లైక్ చేయడం, రియాక్ట్ అవ్వడం, పోస్ట్లను షేర్ చేయడం, మెసేజెస్ సెండ్ ఆర్ డిఎం చేసుకోవడం లాంటివి చేయకూడదు. సో దే ఓన్లీ కెన్ సీ నౌ అండ్ దే కెనాట్ స్పీక్. సో విచ్ ప్లాట్ఫామ్స్ని, ఏ ప్లాట్ఫామ్స్లో ఇలా ప్యాసివ్ వ్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే, ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో, యూట్యూబ్లో అండ్ కోరాలో. సో దట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది ఉంటుంది. దే కెన్ ఆల్సో గెయిన్ నాలెడ్జ్ అండ్ దే కెన్ ఆల్సో మానిటర్ ద కంటెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, హూ ఇష్యూడ్ దిస్ న్యూ రూల్స్ అని అంటే, ద రివైజ్డ్ పాలసీ వాజ్ ఇష్యూడ్ బై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ త్రూ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. సో దిస్ పర్టికులర్ డెసిజన్ ఈజ్ రిలేటెడ్ టు సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ క్యాజువల్ రిలాక్సేషన్. ఈ రూల్స్ అనేవి ఇమీడియట్గా ది కేమ్ ఇన్ టు ద ఫోర్స్ అనమాట.
బట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ని స్టిల్ బ్యాన్ చేశారు. ఎందుకు అనంటే పోస్టింగ్ ఆర్ కామెంటింగ్ కెన్ యాక్సిడెంట్లీ రివీల్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎనిమీ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్కి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈవెన్ స్మాల్ యాక్షన్స్ లైక్ టేకింగ్ అ ఫోటో, కామెంటింగ్ ఆర్ లైకింగ్ క్యాన్ యాక్చువల్లీ గివ్ ఫ్యూ క్లూస్ లైక్ రొటీన్ ఏంటి, మూమెంట్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, సో వాట్ అబౌట్ మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ మరి? సో లిమిటెడ్ యూసేజ్ని అలౌ చేస్తున్నారు, బట్ ఓన్లీ అండర్ స్ట్రిక్ట్ కండిషన్స్, ఓన్లీ అన్క్లాసిఫైడ్, ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ విత్ ద నోన్ ఇండివిజువల్స్ మాత్రమే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో బికాస్ సోల్జర్ అనే పర్సన్ ఫుల్లీ రెస్పాన్సిబుల్, వీళ్ళకి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్, రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, అన్నీ ఈక్వల్గా అప్లికబుల్ అవ్వవు మనలాగా, రైట్? సో దే కెనాట్ టెల్ ఐ డోంట్ నో హూ ద రెసిపియంట్ వాజ్ అనే ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు అనమాట. మరి లింక్డ్ఇన్ లాంటివి అలా ఉంటుంది అని అంటే ఓన్లీ ప్రొఫెషనల్ పర్పసెస్కి మాత్రమే లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఫర్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం. ఓకే, అండ్ ఆల్సో ఆర్మీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అడ్వైజ్డ్ టు స్టే అవే ఫ్రమ్ పైరేటెడ్ కంటెంట్ ఆర్ పైరేటెడ్ వెబ్సైట్స్, క్రాక్డ్ సాఫ్ట్వేర్ వెబ్సైట్స్, ఫ్రీ మూవీస్ అని, టారెంట్ ప్లాట్ఫామ్స్ని, విపిఎన్ సర్వీస్, వెబ్ ప్రాక్సీస్, చాట్ రూమ్స్, ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్స్, అనానమస్ వెబ్సైట్, వీటన్నిటిని యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే అవి చాలా రిస్కీగా ఉంటాయి, వల్నరబుల్గా ఉంటాయి, మాల్వేర్ ఉంటుంది. ఓకే, సైబర్ ఎస్పియనాజ్కి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అనమాట. అండ్ వాట్ అబౌట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ మరి? దే కెన్ బీ యూస్డ్ బట్ ఓన్లీ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జూలై 2020లో సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి జరిగాయి. ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఆర్డర్డ్ డిలీషన్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అండ్ ఆల్సో 89 మొబైల్ యాప్స్ లిస్ట్ వాళ్ళకి ఇచ్చారు. సో దే హ్యావ్ రిమూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్, ఎందుకనంటే దే హ్యావ్ బీన్ లింక్డ్ టు చైనా కాబట్టి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ మనకి ఇచ్చిన కొన్ని పాయింట్స్ అంటే మనకు తెలియకపోవచ్చు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉండాలో ఉండకూడదు, సో ఆర్ దే ప్యాసివ్ రెసిపియెంట్స్ ఆర్ ఫుల్ యూజర్స్, ఇవి మనకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్లో ఆర్ ఒక పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఇలాంటి క్వశ్చన్ వస్తే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు సాల్వ్ ఇట్, రైట్? జస్ట్ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, so with this let me end the discussion. I hope you have understood all the articles from today's newspaper. So let's meet in the next class. Meek video ganaka nachinataithe like cheyadam marchipodu, give your feedback and also so hype the video so that migita valaku kuda mana videos reach avutayi. Okay, so all the best everyone, keep smiling, bye bye.